జగన్ గారి మీద మీకు ఎందుకు ఇంత కోపం? నన్ను మోసం చేశాడు, చీట్ చేశాడు. అంటే చీటింగ్ అంటే ఎలా? నా దగ్గరికి ఒక ఎంపీని, ఇద్దరు మాజీ మంత్రులు నాతో మాట్లాడారు. నన్ను చాలామంది ఆహ్వానించారు. నేను అప్పటికే కొంత సంక్షోభంలో ఉన్నాను, ఒక బలహీన క్షణాలు ఉన్నాను. నేను వాళ్ళతో సంభాషించాను. నా ఎమ్మెల్సీ నాకు ఇస్తాను. సరే పోనీ ఆర్థిక ఇబ్బందులు ఎలక్షన్ పోటీ చేయకుండా ఎమ్మెల్సీ ఇస్తారనుకున్నాను. ఎమ్మెల్సీ టైం వచ్చేసరికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయాలి. శ్రీదేవి ఉండగా నాకు ఎమ్మెల్యే ఇచ్చాను. శ్రీదేవితో నేను మాట్లాడుకుంటానండి, ఎంతసేపు అనౌన్స్ చేశాను. శ్రీదేవితో మాట్లాడుకోవడం. మళ్ళీ శ్రీదేవి నేనుండగా నన్ను తీసేసి కత్తెర సురేష్ ఉండగానే నువ్వే పోటీ చేయాలని అనిపించాను. 2 సార్లు పిలిపించి రేపు పొద్దున్న అనౌన్స్ చేస్తున్నాను. మళ్ళీ నాకు అంటే 3 అన్యాయం చేశాను. నేను అంత బాధగా పిలిచి మాట్లాడమంటాను. నాకు ఎవరికి ఇచ్చిన ఇబ్బంది పిలిచి ఈ పరిస్థితులు నీకు లేకపోతే నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పాలి. రాజకీయాలు పార్టీ మారేది ఎందుకు? మమ్మల్ని మోసం చేయండి కాదా, చీటింగ్ కాదా? సీనియర్ని మాజీ మంత్రి నీ మీద గౌరవంతో వచ్చాన్ని అంత మోసం చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరు పాపం వాడు కూడా ప్లీట్ చేయలేదు. నా పక్కన ఉంటారు. అలా నీ గుండెల్లో పెట్టుకుంటానా నన్ను అన్నది? అంత అబద్ధం ఆడాలి. ఏం తప్పు చేశాను? నీ విషయంలో ఏం తప్పు చేశాను? పిలిచి మాట్లాడి అలా నీకు ఏదో చేస్తాను నేననే ఒక మాట అనలేవా? ఇంకా ఇవ్వలేవా? దాని రాజకీయాలు మరి పార్టీలు మారేది ఎందుకు? అంటే నీకు సేవ చేయటానికి పార్టీలు మారేది. ఎవడైనా కనకారావు మారినా, అంబటి రాంబాబు మారినా, నేను మారినా, ఇంకొకరు మారినా, లేకపోతే శైలజనాథ్ మారినా, బొత్సగారు మారినా, ఎవరు మాట్లాడారు? ఈవెన్ జగన్ మారినా అధికారం కోసమే. ఎందుకు మారుతారు? అంటే రాజకీయాల్లో ఓర్పు ఉండాలంటారు. మరి మీకు ఓర్పు లేదే అనిపిస్తుంది. ఓర్పు 5 ఏళ్ళు ఓర్పు. నేనేం టికెట్ కూడా ఆశించలే. మర్యాద ఇంటర్వ్యూ లేని రాజకీయం ఏం రాజకీయం? నాయకుడిని కలుసుకోలేని వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ పనిచేయాలి. అంటే క్రమశిక్షణ లేకుండా మీరు డయాస్ మీద నాకు జగన్ క్రమశిక్షణ మరి ఎవరు మాట్లాడేవాళ్ళు లేడే? నీకు కలిసేవాళ్ళు లేడే? ఫోన్ అని ఎత్తితే ఫోన్లో మాట్లాడి ఎక్కడ లేదుగా. నీకు నా బాధ నీకు ఎట్లా తెలియాలి? క్రమశిక్షణ ఏంటది? నీది క్రమశిక్షణ, నీది దుర్మార్గం, నీది నియంత్రణ. నువ్వు ఎవరితో చెప్పించాలా? నువ్వు పిలిపించాలి, ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఇచ్చి మాట్లాడాలి. అంత పెరిగిన నాయకులు, ఇంటర్వ్యూ పొందలేని నాయకులు నీ కింద బానిసలరా? అధికారం కోసం పార్టీ మారుతాం, పదవుల కోసమే మారుతాం. పదవుల కోసం కాకుండా మేము షేవింగ్ మిషన్లా పనిచేస్తాము, వాషింగ్ మిషన్లా పనిచేస్తాం అంటే చాలా. నేనైతే పదవుల కోసం చేరినంతా అట్టే చేయలేదు. అధికారం ఏదో పదవి కోసం ఊరికేం చేరలేవు. సేవ చేయడానికి చాలామంది వస్తామంటారు కదా, మీరు ఏమో పదవుల కోసం అంటున్నారు. పదవి ద్వారా సేవ చేయాలి. నేను రాజకీయ పదవి చేశాను, నేను కూడా సేవ చేశాను. నా అధికారాన్ని, నా హోదా ద్వారా నేను 100 మందికి సహాయం చేశాను. దుర్వినియోగం చేయలే, ఆర్థిక దోపిడీ చేయలే, ఎక్కడ అవినీతి చేయలే. పదవి ద్వారా 10 మందికి సహాయం చేయాలని నా జీవితాశ. అంతేగాని మోసం చేసి దోపిడీ, మైన్స్ దోపిడీ చేసి ఆ దోపిడీ ఈ దోపిడీ ఎప్పుడు లేదు. జగన్ మార్పు చెందుకోవాలంటే ఎట్లా? మరి మీ సలహా ఏంది? ఇప్పటికీ మోసాలు మానుకోవాలి, చీటింగ్లు మానుకోవాలి. స్పష్టంగా ఏ నాయకుడికి ఏం సహాయం చేస్తారో చెప్పాలి. నాయకులు ఎందుకు మోసం చేయాలి? వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు? రాష్ట్రంతో ఆడుకుంటారు. అభివృద్ధి లేదు, ఒక విజన్ లేదు, అటాక్, దౌర్జన్యాలు, ఇయా రాజకీయాలు, సాంప్రదాయం, ప్రజాస్వామ్యం, మినిమం డెమోక్రసీ ఉండాలి. మీరు సీనియర్లు కదా రాజకీయ పరంగా, ఆయన జూనియర్. అలాంటప్పుడు సర్దుబాటు చేసుకుంటే మంచిదేమో. ఎవరు? మీరు. నేను సర్దుబాటు ఏం చేసుకున్నాను? ఆడుండి ఏం చేయాలి? ఆడ ఇంటర్వ్యూ అపాయింట్మెంటే లేదా ఆడుండి నేనేం చేయాలి? అపాయింట్మెంట్ ఇచ్చి అలా నీకు నేను చూసుకుంటాను, గౌరవిస్తాను అంటే నేను పోతే అసలు ఇంటర్వ్యూ లేదు, అపాయింట్మెంట్ సంవత్సరాలు నెలల అపాయింట్మెంట్. ఆ రాజకీయ బతుకు అవసరం అంటే నాకు ఎవరికి? నాకే కాదు, వయసు వాళ్ళందరినీ ప్రశ్నిస్తాను. వాళ్ళ ఆత్మపరిశీలన. అధికారం వస్తుంది, పోతుంది. కనీసం అపాయింట్మెంట్ లేని జీవితం ఎందుకండి? ఇప్పుడు ఇస్తానంటున్నాడు, రమ్మంటున్నాడు. అన్న ఫోటో దిగుకో అంటున్నాడు. అంటే ఎవరన్నా వెళ్ళిపోతా ఉంటే పిలిచి అన్న ఫోటో దిగండి అంటున్నాడు. అధికారం ఉంటే ఎమ్మెల్యేలతో మాట్లాడి, సీనియర్స్తో మాట్లాడి సంభాషణ చేయలేవు. వాళ్ళు బాధలు
శైలజనాథ్ గారు వైసీపీకి వెళ్ళారు. అంటే మీరు ఇంత ఘాటు విమర్శ చేస్తున్నా ఒకవైపు ఆయన పార్టీని చేరాడు. మరి ఆయనకి ఇచ్చే సలహా ఏంటి మీరు? శైలజనాథ్ గారు నా సహచరులు, మా సామాజిక వర్గం. నేను వారికి సలహా ఇచ్చాను, కాస్త మాట్లాడుకొని వెళ్ళు, నాతో మాట్లాడే సలహా ఇచ్చేవాడిని. పిలిచేప్పుడు చాలా మర్యాద పిలుస్తారు, నన్ను కూడా అలానే పిలిచారు. పైన చింతామళ్ళా పిలుస్తారు, పిలిచి లోపలికి వచ్చా తినేస్తాను. వాళ్ళ సాంప్రదాయం అది. నువ్వు జీవితం అంతా ఫ్యూడల్కి వ్యతిరేకంగా పోరాడాలి, మళ్ళీ ఫ్యూడల్ లార్డ్స్ కింద పనిచేయాలని అంటున్నాను. కరెక్ట్గా మీ భవిష్యత్తు గురించి మాట్లాడుకోండి. నేను ఎస్సీలకి బీసీలకి వీకర్ సిస్టమ్ వ్యతిరేకంగా నేను మాట్లాడాను, వాళ్ళకి సలహా ఇస్తాను. ఎస్సీపీలో ఉన్నప్పుడు నేను వీకర్ సిస్టమ్ వ్యతిరేకంగా మాట్లాడలేదు, సలహా ఇచ్చాను. అమ్మ ఇట్లా బయటపడదు, అలా ఇట్లా బయటపడదు, సలహా ఇస్తా. కానీ ఏ పేదవాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడను, భవిష్యత్తులో కూడా మాట్లాడను. అయితే సలహా ఇస్తాను, వాళ్ళ సలహా అంటే వినదు కదా, మీడియా ద్వారా చెప్తాను. అట్లా శైలజ మీడియా ద్వారా సలహా ఇస్తాను. వాళ్ళు మోసం చేస్తారు, దుర్మార్గం చేస్తారు, నేను రాజకీయంగా పనికిరాకుండా చేస్తాను. ఆ విషయంలో భద్రతలు తీసుకోమని సలహా ఇస్తాను. ఉంటే ఉన్న పార్టీని ఇష్టం వచ్చిన పార్టీలు చేస్తాను. పార్టీలు మారటం ఈ రోజు లేదు, తప్పేం, అందరూ మారుతున్నారు. ఇంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళు మారారు, ఏం కాదు. ఇప్పుడు ఎట్లా ఉండదు, మారటం అనేది కూడా పెద్దవాళ్ళు మారితే ఏముండదు. ఆనవ రామనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, కరణం బలరాం, బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే ఇంకో రెడ్డి మారితే పెద్ద చర్చ ఉండదు. శైలజనాథ్, మాణిక్యవర ప్రసాద్, ఒక దళితులు ఎవరో మారితే పార్టీలు మారారు. అంటే ఏదో సామెతుంది వెనక, ఏదో ఉన్నామా చేస్తే తప్పులేదు, లేనోడు చేస్తేనే దాన్ని చెప్తారా అన్నట్టుగా ఉంది సాంప్రదాయం. ఆ పార్టీకి ప్రజాస్వామ్యం అంటే తెలియదు, నియంతృత్వం, దుర్మార్గం. మాది వర్గీకరణ వైసీపీ పార్టీ కట్టుబడి ఉందా వ్యతిరేకం ఉందా చెప్పాలి, వాళ్ళ విధానం పదం చెప్పాలి. రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాలా మాదిరి సమానంగా సీట్లు ఇస్తారా లేదా చెప్పాలి. చెప్తే నువ్వు మాదిగ నాయకుడు, లేకపోతే ఏ నాయకుడు నువ్వే ఆలోచించు. నేను మాట్లాడా, పార్టీలో మాట్లాడా, జగన్ సమక్షంలో మాట్లాడా, మాలలకు అన్యాయం చేయొద్దు, మాదిగ జనరల్ సీట్లు ఇవ్వడని చెప్పాను నేను. నువ్వు మాట్లాడావా? గుడ్లప్పకి చూసా, ఎవరైనా మాట్లాడారా? అనేక సందర్భాలు వర్గీకరణ కేసు విషయంలో నేను సుప్రీంకోర్టు దాకా పోరాడా. ఇక్కడ ఉన్నారా మీరంతా? మీకు దళితుల గురించి మాట్లాడే మీ పార్టీకి లేదని చెప్పి నేను తెలియజేస్తాను. దళితులైతే పార్టీ తనకు నా తమ్ముడుగా సలహా ఇస్తున్నా. నీకు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవద్దు, నీ గౌరవాన్ని పెంచుకో. నీకు సత్వం పాటు ఇన్ఛార్జ్ చేయించు, అక్కడ ఎందుకు అద్దె మేకలు ఎందుకు, అక్కడ ఇన్ఛార్జ్ చేయించు, సంతోషపడతా, నీకు సాయం చేస్తా.